హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. లెడ్డివైంది చిన్న వాక్యాన్ని ధ్యానించడానికి ప్రతిరోజు అనుదిన ధ్యానం మీ దగ్గర తీసుకొస్తున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నీ మాట కొరకు నాయన వేకువనే వేచి ఉన్నాము. మాతో మాట్లాడుము. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి ఏ దేశాల నుండి వింటున్నారు, ఏ సమయాల్లో వింటున్నప్పటికీ దేవుని వాక్యము సజీవం కలిగింది. మా హృదయాలను స్పందించేదిగా, దర్శించేదిగా, పరిశీలించేదిగా ఉన్నదని నమ్ముతున్నాము. మాకు దీవెనకరంగా నీ సందేశాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? బైబిల్ ఉందా? రోజు మీరు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. చూడండి, మీరు ఎంతకాలం నుండి ప్రభువుని నమ్ముకున్నారు? నాకు తెలిసి ఇప్పటికీ లాక్డౌన్ నుండి 3 సంవత్సరాలు పైబడే అనుదిన ధ్యానాన్ని అందిస్తుండగా చాలామంది క్రమముగా 3 పూటల వాక్యం వింటున్నాం, మేలు పొందుతున్నామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. చాలామంది చెప్తున్నారు ఆధ్యాత్మికంగా మన దేవుని వాక్యాన్ని టీవీలో విని, సోషల్ మీడియాలో వింటూ బలపడుతున్నాం అంటున్నారు. చాలా సంతోషం. చాలామంది ఇంతకుముందు మేము చర్చెస్కి వెళ్ళే వాళ్ళం కాదు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆదివారాలు ఆలయాలకు వెళ్తున్నాం. మా ఊరిలో ఉన్న మా మందిరాలలో వెళ్ళి మేము ప్రభువుని ఆరాధించుకుంటున్నామని తెలియజేస్తున్నారు. అందుని బట్టి చాలా ప్రభువుని స్తుతించి సంతోషిస్తున్నాం. ఒకటి, ప్రభువులు తీసుకుంటున్నారు, బాప్తిసం పొందుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు దీవించారంటున్నారు, దేవుడు ఆశీర్వదించారంటున్నారు. మనందరం కలిసి ఇలాగూ లైవ్లోను, అలాగే జూమ్లోను, అలాగే ఆలయాలలోనూ చేరి ప్రభువును ఆరాధిస్తున్నాం. మనందరం శతాబ్దాల తరబడి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. బాగుంది. ఒక్క విషయం అండి, మన భక్తిని మనమే మెచ్చుకోవటం కాదు, మనుషులు మెచ్చుకోవటం కాదు, మన హృదయాలను పరిశీలించే దేవునికి ఇష్టలుగా మనం ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మనల్ని నిజంగా దేవుడు చూస్తున్నప్పుడు మన యందు ఆయన ఆనందించగలడా? మనతో ఉండగలడా? మనలో ఉండగలడా? ఏంటండి? ఉంటాడండి. విరిగి నలిగిన హృదయం గల వారి వద్ద నేను నివసింపగోరుతున్నాను అన్నారు. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేము. విడువను ఎడబాయనన్న ప్రభువు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ మనం దేవునికి అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు, సాతాను సంబంధమైన వాటికి, శరీర సంబంధమైన వాటికి చోటిచ్చి దేవుడిని మరచినప్పుడు ఆయన సన్నిధిని తప్పకుండా పోగొట్టుకుంటాం. అందుకే మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. నా ప్రవర్తన మనుషుల్ని మెప్పించడానికి మనం బహుగా నటిస్తాంలేండి. మనుషుల ముందు భక్తి చూపించడం, మనుషుల ముందు నీతిగా ఉన్నట్టు, దీనంగా ఉన్నట్టు, యథార్థంగా ఉన్నట్టు, అబ్బా అతి వినయం దురుత లక్షణం అన్నట్లు కొంతమంది ఎప్పుడు చూసినా చాలా తగ్గించుకున్నట్టు మాట్లాడుతుంటారు. కానీ కొన్ని సమయాలలో వారి నిజస్వరూపాలు బయటపడతాయి. రియాలిటీ అనేది రియాలిటీ అండి. యాక్షన్ అనేది ఏదో రోజు కట్ అవుతుంది. నిజంగా మనం దేవుడిని వెంబడించాలని, యథార్థంగా దేవుడిని వెంబడించాలని, మనుషులు ఏమనుకున్నా దేవునికి బాధ పెట్టకుండా ఆయనకి ఇష్టలుగా ఉండాలనే ఆశ మనం కలిగి ఉండాలి. ఈరోజు ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది, నేను ప్రయత్నించేది అదే. నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, కానీ నా ప్రభువు మాత్రం నన్ను అసహించుకునే స్థాయికి నేను దిగజారకూడదు. నన్ను విడిచిపెట్టే స్థితిలో నేను ఉండకూడదు. అందుకే ప్రభువా, నీ సన్నిధి నాకు దయచేయి.
నేను మాట్లాడే మాటలు నీకు ఇష్టమైనవేనా? నేను వెళ్ళే స్థలాలు నీకు ఇష్టమైనవేనా? నేను చేసే పనులు నీకు ఇష్టమైనవేనా? నా తీర్మానాలు నీ అంగీకారమైనవేనా? నా ప్రయత్నాలు, నా యొక్క ప్రణాళికలు నీకు సంతోషాన్ని కలుగజేసేనా అని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో మనం పరిశీలించుకోవాలి. మనుషులకు అందంగా కనపడే, మనుషులకు ఇష్టంగా ఉండే, లేక లోకంలో మనకు సానుకూలంగా ఉండే, మనకు బాగున్నట్టుగా కనపడే అన్నీ దేవునికి ఇష్టమైనవిగా అవ్వండి. ఎందుకంటే మన హృదయాన్ని కోరే ప్రభు మనలో యథార్థతను కోరుతున్నాడు. మన భక్తి, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసావనో, ఎంత పేదల సేవ చేసావనో, ఎన్ని ప్రసంగాలు చేసావనో, ఎన్ని సాక్ష్యాలు చెప్పావనో, ఎంతగా దేవుని మందిరానికి విరాళాలు ఇచ్చావనో, లేక దేవుని కొరకు ఎన్నెన్ని పనులు చేస్తున్నావో అన్నది ముఖ్యమే కాదండి. నీ హృదయం దేవునితో సరిగా ఉందా అన్నదే ప్రాముఖ్యం. నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవని ఆ రోజు పేతురు గారడి సీమోన్తో చెప్పాడు చూసారా. హృదయం సరిలేకుండా మనం ఆచరించే భక్తి అంతా దేవునికి అసహ్యంగా ఉంటుందండి. అందుకే ఆత్మ పరిశీలన చేసుకోవటం, ఆధ్యాత్మిక జీవితంలో దినదినాభివృద్ధి పొందటం, దేవునికి సమీపంగా ఉండటం నేర్చుకోవాలి. అది ఎలా జరుగుతుందంటే, అదిగో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న అపవిత్రతలు, పొరపాట్లు, బలహీనతలు బయటపడతాయి. వాటిని ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తం రెడీగా ఉంది కదా కడగడానికి. అందుకే రోజు వాక్యము, పశ్చాత్తాపం, ప్రార్థన, నూతనత్వాన్ని మనం పొందుకుంటూ వెళ్ళినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణమవుతాం. మన ప్రభువును సంతోషపరిచిన వారిగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు రాస్తూ అంటున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. ఇవాళ అందరూ సోషల్ మీడియాలో వాక్యం వింటున్నారు, అందరూ ఆలయానికి వెళ్తున్నాం, అందరూ క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, అందరూ అదే బైబిల్ చదువుతున్నాం, అదే చకచకటి పాటలు అందరం పాడుతున్నాం, అందరూ బాప్తిసం పొందుతున్నాం, అందరూ ఒకే రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందుతున్నాం ఆలయానికి వెళ్ళి అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మన అందరి యందు ఆనందిస్తున్నాడా? ఆ బండ క్రీస్తునే మనం ఆరాధిస్తున్నాం, క్రీస్తునే నమ్ముకున్నాం అంటున్నాం, క్రీస్తు కొరకు ఏదో చేస్తున్నాం అంటున్నాం. 5వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. నేను దేవునికి ఇష్టడనా? దేవునికి ఇష్టము కలిగేటట్టుగా జీవిస్తున్నానా? మనం ఎంత భక్తి ఆచారాలు చేసినా మనం దేవునిని సంతోషపరుచుతున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల్ని సంతోషపెడటానికి భక్తి చేసేవాళ్ళు ఉన్నారండి. మనుషులకు తమ భక్తిని కనబరుచుకోవడానికి వేషభాషలు మార్చుకునేవారు ఉన్నారు. మనుషుల ముందు కనబడాలని దీర్ఘ ప్రార్థనలు చేసేవారు ఉన్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ రహస్యమందు చూచుచున్న దేవుడు నా హృదయాంతరేంద్రియాలను పరిశీలిస్తున్నాడు కదా. నేను చేసే ఈ పనుల్లో నా యొక్క మనస్తత్వం ఏంటి, నా యాటిట్యూడ్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు చేస్తున్నాను? క్రీస్తు ప్రేమ చేత బలవంతపరచబడి చేస్తున్నానా? క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పరిపూర్ణులవడానికి ప్రయాసపడుతున్నానా? లేక కేవలం లోక భక్తిగా ఉండటానికా అనేది మనం పరిశీలించుకోవాలి. ఒకటండి, దేవునికి ఇష్టలుగా బతికితే అన్నీ సరిగా ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించేవాడు తన జీవితంలో ఒక్కటే మాట అండి, ఇంకేం అక్కర్ల. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించిన రోజు
నీతో ఇక సమస్య లేదు. దేవుణ్ణి సంతోష పెట్టాలన్నవాడు తప్పకుండా తన ప్రవర్తనలో యథార్థంగా ఉంటాడు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆమె నీకు లోబడినా లోబడిపోయినా, నిన్ను విసిగించినా, నీతో జగడమాడినా, నీకు సహాయకరంగా ఉండకపోయినా నువ్వు ఇంకా గలుగుతున్నావంటే అది క్రీస్తుని బట్టి. క్రీస్తుని బట్టి మనం భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం. భర్త ఎలాంటి వాడైనా, ఎంత బాధ పెట్టిన వాడైనా దేవుని బట్టి ప్రభు చెప్పాడు, సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలు పురుషుడికి లోబడాలి. సంఘముకు శిరస్సైన ప్రభు సంఘం కొరకు రక్తము చిందించినట్లు భర్త నిర్దోషము నిష్కళంకమైన వారిగా భార్యలు ఉండుట కొరకు వారి కొరకు విజ్ఞాపన చేయాలి. సహోదర ప్రేమ యందు మీరు నిలకడగా ఉండండి. అన్నదమ్ముల్ని ప్రేమిస్తున్నామంటే క్రీస్తుని బట్టి మనం ప్రేమిస్తాం. నీ అన్న నీకు ద్రోహం చేసినా, నీ తమ్ముడు నిన్ను మోసం చేసినా, నీవు క్రీస్తుని ప్రేమించే వ్యక్తివైతే ఇంకా నీ సొంత తమ్ముడిని నీ ఆత్మీయ బిడ్డగా, నీ సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి తమ్ముడిగా నువ్వు ప్రేమించగలుగుతావు. ఎందుకు ఇక్కడ మన రిలేషన్షిప్స్ అన్నీ తప్పైపోతున్నాయి? నువ్వు దేవునితో సరిగా లేవు కాబట్టి, మనుషులతో సరిగా లేవు. దేవుని పట్ల నీ భక్తి సరిలేదు కాబట్టి లోకంలో నీ ప్రవర్తన సరిలేదు. దేవుడినే సంతోషపరిచేవాడు పాపం జోలికి పోడు. ప్రభువు నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని అసహ్యించుకునేవాడు. దేవునికి అసహ్యమైంది నీకు అసహ్యం అవ్వాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన అసహించుకునేదాన్ని మనం అసహించుకోగలగాలి. ఆయన ప్రేమించేవాడిని మనం ప్రేమించాలి, ఆయనలాగా జీవించాలి. అది నిజమైన క్రైస్తవ్యం. అందుకనే ఇవాళ క్రైస్తవ్యం అంటే నవ్వుల పాలైపోతుంది. పేర్లు బైబిల్లో ఉన్నాయి పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అవుతావా? నీళ్ళలో మునిగి లేచినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడిని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉందా? తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడువా? కాదు. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ ప్రవర్తనలో ప్రభు కనబడుతున్నాడా? నీవు నీ దేవునిని సంతోషపెడుతున్నావా? ఆయనకి ఇష్టంగా ఉన్నావా? ఏంటంటే దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనమే ముస్తాబయ్యి వెళ్ళక్కర్లేదంటే, పశ్చాత్తాపడుతుంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన తోసివేయడండి. విరిగి నలిగిన హృదయం అంటే నీ తప్పును తెలుసుకొని తప్పును గురించి నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో వచ్చాడు. పందులు మేపే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఎంత దయానికమైన స్థితిలో దిగజారిపోయాడో చూడండి ఆ ధనవంతుడి కుమారుడు. తను చేసింది తప్పని తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ఆయన తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా నీకు విరోధంగా నేను పాపం చేశానని పశ్చాత్తాపడ్డప్పుడు ఏం చేశాడంటే తండ్రి, పోయి స్నానం చేశారా అన్నాడా? లేకపోతే తోసేయండిరా అన్నాడా? ఉన్న బలంగా అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంట్లోనికి తీసుకెళ్ళాడు. ఇవాళ యేసు ప్రభు, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించను నువ్వు అడగలిగితే, నీ పాపము కొరకు పశ్చాత్తాపడగలిగితే నిన్ను తోసేసేవాడు కాదు, నిన్ను కౌగిలించుకొని నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మన పాపాన్ని మాత్రం ఆయన సహించలేడు. పాపము నీలో ఉన్నంత వరకు ఆయన ప్రేమను నీవు అనుభవించలేవు. అందుకే పాపములు ఒప్పుకోమంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని నేడేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పరిశుద్ధంగా చేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు దేవునికి ఇష్టడిగా ఉండాలి. దేవుణ్ణి దుఃఖపరిచే పని ఏదైనా చేశానా, దేవుడిని బాధ పెట్టే మాటలు ఏమైనా మాట్లాడానా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మనం పశ్చాత్తాపడితే మన యందు దేవుడు మారు మనస్సు పొందిన వారి నిమిత్తమై దూతల ఎదుట దేవునికి సంతోషం కలుగుతుందట. దూతల ఎదుట ఎవరున్నారండి?
సింహాసనాసీనుడైన ప్రభువు ఉన్నాడు. నేను కార్చిన రక్తం వృధా కాలేదు. ఈ నా బిడ్డ తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడని ఆయన మన యందు ఆనందిస్తాడు. ఈ రోజు నుండి మనుషుల్ని సంతోషపెట్టాలని, నిన్ను నీవు సంతోషపెట్టుకోవాలని పరిస్థితిని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును సంతోషపరచు కొరకు అనుక్షణం ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఆచారమైన భక్తితో మేమున్నామనుకోక, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుతున్నామని సరిపెట్టుకోక, నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ప్రీతిగా ఉన్నదా? నేను చేసే నిర్ణయాలు ఆయన వాక్యానుసారమైనవేనా? నా నడతలు దేవుడు మెచ్చగలడా? నా మాటల వలన, నా జీవితం వలన నా ప్రభువును, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నేను సంతోషపరచగలుగుతున్నానా అని పరిశీలించుకుంటకు ద్వేషము, ఈర్ష్య, అసూయ, శరీరేచ్ఛలు, లోకాశలు బట్టి నీచమైన పాపములకు మా శరీరములో, మా హృదయాలలో చోటివ్వక ఎప్పటికప్పుడు నీ రక్తములో కడగబడుతూ పరిశుద్ధులుగా, నీకిష్టులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతలు అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తం మేము ప్రభు సందులో విజ్ఞాపన చేస్తున్నాం, ప్రభు సందులో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అనేకులు ప్రార్థనకు జవాబులు ఇస్తున్నారు, మీరు తెలియజేస్తున్నారు. అందులో బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాం. ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో మన హృదయాలను చక్కబెట్టుకుంటూ ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. రాకడ కొరకు సిద్ధపడతాం. ప్రభుత్వమైన మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ బుధవారం కదా, మధ్యవార ప్రార్థన కూటం కనుక కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ మిమ్మల్ని కూడా 9 గంటలకు కనెక్ట్ చేస్తాం. మేము 7 గంటల నుంచి అక్కడ ప్రార్థిస్తున్నాం. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి, లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.